మీరు ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ విషయాలు మీకు తెలుస్తాయి. మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ ప్లేసెస్‌కి వెళ్తారు అని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. మీరు చివరిసారిగా పుస్తకాన్ని ఎప్పుడు చదివారో ఒకసారి ఆలోచించండి. ర్యాపిడ్ టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్ గుర్తించబడిన యుగంలో ప్రజలు సాధారణంగా తక్కువ చదువుతున్నారు అనేది కాంట్రడిక్టింగ్ ట్రూత్. డిజిటల్ యుగం మనకు సమాచారం మరియు సాహిత్యానికి అసమానమైన యాక్సెస్ అందించినప్పటికీ సాంప్రదాయ పుస్తకాలు మరియు లాంగ్ ఫామ్ రిటర్న్ కంటెంట్ వినియోగం చాలా వరకు తగ్గింది. రీడింగ్ లెస్ వెనుక ఉన్న మల్టిపుల్ రీజన్స్ లైక్ సామాజిక, టెక్నాలజికల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ది డిజిటల్ డిస్ట్రాక్షన్స్ పెరుగుదల. రీడింగ్ లెస్కి అత్యంత ముఖ్యమైన కారణాలలో ఒకటి డిజిటల్ డిస్ట్రాక్షన్ పెరగడం. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా, స్ట్రీమింగ్ సేవలు, ఇంకా వీడియో గేమ్స్ విస్తరణ ప్రజలకు ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్కి ఒక కాన్స్టెంట్ స్ట్రీమ్ని అందించింది. దీనివల్ల ఒకప్పుడు చదవడానికి ఉపయోగించిన సమయం ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్లకు ఎక్కువగా మళ్లించబడింది. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ ప్రమాణంగా ఉన్న ప్రపంచంలో ఓపిక్గా ఇంకా లీనమై పుస్తకం చదవడం అనేది చాలామందికి అంతగా ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు. సెకండ్ది తగ్గిన అటెన్షన్ స్పాన్స్. డిజిటల్ యుగం వ్యక్తుల మధ్య అటెన్షన్ని తగ్గించడానికి కూడా దారితీసింది. ట్వీట్స్, మీమ్స్ ఇంకా షార్ట్ వీడియోస్ వంటి బైట్ సైజ్డ్ ఫార్మాట్లలో సమాచారం ఇమీడియట్గా అందుబాటులో ఉండే వాతావరణంలో చాలామంది వ్యక్తులు లాంగ్ కాంప్లెక్స్ నరేటివ్స్ ఉన్న కథనాలతో నిమగ్నం అవ్వడానికి స్ట్రగుల్ అవుతారు. ఈ కాగ్నిటివ్ ప్యాటర్న్స్లో మార్పు వ్యక్తులు తమను తాము పుస్తకంలో లీనమవడం ఇంకా వారి ఫోకస్ను సస్టైన్ చేయడం మరింత సవాల్గా మార్చింది. అదే రీడింగ్ లెస్కు దోహదపడింది. థర్డ్ది మల్టీ టాస్క్ వల్ల ప్రెషర్. మోడర్న్ లైఫ్ తరచుగా మల్టీ టాస్కింగ్ని కోరుతుంది. ఇంకా ఇది చదవడానికి యూజ్ చేసే సమయాన్ని మరింత తగ్గిస్తుంది. ప్రజలు మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ వర్క్, ఫ్యామిలీ లేదా సోషల్ కమిట్మెంట్స్ లాంటి వాటితో సతమతమవుతూ డెడికేటెడ్ రీడింగ్ టైంకి చాలా తక్కువగా స్పెండ్ చేస్తారు. ఇది ఒక సంస్కృతికి దారితీసింది. ఇక్కడ చదవడం ఒక అవసరం కంటే లగ్జరీగా పరిగణించబడుతోంది. దాంతో లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్లో రీడింగ్ లాస్ట్కి నెట్టివేయబడుతోంది. ఫోర్త్ది ఎడ్యుకేషనల్ ఛాలెంజెస్. రీడింగ్ తగ్గుదల విద్యాపరమైన ఛాలెంజెస్తో కూడా ముడిపడి ఉంటుంది. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో హ్యుమానిటీస్ అండ్ లిటరేచర్ నుండి దూరంగా ఒక స్పష్టమైన మార్పు చోటు చేసుకుంది. చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి వారి అకాడమిక్ కరికులాలో లిటరేచర్ గురించిన ఎక్స్పోజర్ ఉంటుంది. అందుకే చాలామంది సాహిత్య పుస్తకాలను అప్రిషియేట్ చేయడానికి ఇంకా వాటితో ఎంగేజ్ అవ్వడానికి అవసరమైన క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ను కలిగి ఉండరు. ఫిఫ్త్ది ది ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కల్చర్. మనం జీవిస్తున్న ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కల్చర్ తక్కువ చదవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆన్లైన్ కంటెంట్ వినియోగం వ్యక్తులను ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ను వారి ఫింగర్ టిప్స్ మీద యాక్సెస్ చేయడానికి అవకాశం ఇస్తుంది. మరోవైపు పుస్తకాలకి ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం అండ్ ఎఫర్ట్ అవసరం. కన్వీనియన్స్కే వాల్యూనిచ్చే కల్చర్లో ఈ కాంట్రాస్ట్ చాలామందికి తమకు ఇష్టమైన కాలక్షేపంగా రీడింగ్ని ఎంచుకోకుండా నిరోధించింది. సిక్స్త్ది డిక్లైన్ ఇన్ ఫిజికల్ బుక్ స్టోర్స్. ఎకనమిక్ ఫ్యాక్టర్స్ మరియు ఆన్లైన్ కాంపిటీషన్ కారణంగా ఫిజికల్ బుక్ స్టోర్స్ మూసివేయడం కూడా రీడింగ్ తగ్గడానికి కారణమైంది. బుక్ స్టోర్స్ కేవలం పుస్తకాలను కొనుగోలు చేసే స్థలాలు మాత్రమే కాదు, అవి బ్రౌజింగ్ మరియు డిస్కవరీని ప్రోత్సహించే కమ్యూనిటీ హబ్స్. ఈ ఫిజికల్ బుక్ స్టోర్స్ లేకపోవడం వలన ప్రజలకి కొత్త పుస్తకాలపై ఆసక్తి మరియు రిటర్న్ వర్డ్స్తో ఎంగేజ్ అవ్వడం ఇంకా ఛాలెంజింగ్గా మార్చింది. సెవెంత్ది సోషల్ ప్రెషర్స్. సోషల్ ప్రెషర్స్ మరియు తోటివారి ప్రభావం కూడా చదవడం తగ్గడానికి కారణం. ఇమేజ్ అండ్ సోషల్ స్టేటస్పై ఎక్కువగా ఫోకస్డ్ ఉన్న సొసైటీలో కొంతమంది ఎక్కువ చదవడం అనేది ఒక సాలిటరీ మరియు అన్గ్లామరస్ యాక్టివిటీగా భావించవచ్చు. రీడింగ్ చుట్టూ ఉన్న ఈ సోషల్ స్టిగ్మా పొటెన్షియల్ రీడర్స్ని ఈ కాలక్షేపాన్ని కొనసాగించకుండా నిరుత్సాహపరుస్తుంది. పైన చెప్పినవన్నీ రీడింగ్ లెస్కి కారణాలైతే రీడింగ్ అనేది ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకుందాము. చదవడం అనేది మనకి అనేక ప్రయోజనాలను అందించే ఒక టైమ్లెస్ అండ్ ఇన్వాల్యుబుల్ యాక్టివిటీ. ఇది ఆకర్షణీయమైన నవలైనా, ఆలోచింపజేసే నాన్ ఫిక్షన్ పుస్తకమైనా లేదా రోజువారీ వార్తలైనా చదవడం మన జీవితాలను లెక్కలేనన్ని మార్గాల్లో మెరుగుపరుస్తుంది. ఈ వీడియోలో ఎక్కువ చదవడం వల్ల కలిగే
కొన్ని ముఖ్య ప్రయోజనాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సైన్స్ మరియు హిస్టరీ నుండి ఫిలాసఫీ అండ్ కల్చర్ వరకు వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పోజర్ను ప్రొవైడ్ చేస్తుంది. చదవడం ద్వారా ప్రపంచం గురించిన మన అవగాహన మెరుగుపరిచే ఇన్సైట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ని పొందుతాము. అంతేకాకుండా రెగ్యులర్గా చదవడం వల్ల మనం డైవర్స్ వొకాబులరీ అండ్ రైటింగ్ స్టైల్స్ని తెలుసుకుంటాము. రిచ్ వొకాబులరీ అనేది కమ్యూనికేషన్లో ఒక వాల్యుబుల్ ఎసెట్. ఎప్పుడైతే మనం ఒక భాష యొక్క వొకాబులరీ పైన పట్టు సాధిస్తామో అప్పుడు ఆ భాషలో మన థాట్స్ అండ్ ఐడియాస్ని మంచిగా ఎక్స్ప్రెస్ చేసే ఎబిలిటీని సాధిస్తాము. పుస్తకాలతో నిమగ్నమైనప్పుడు అది మన మనస్సును ఉత్తేజపరుస్తుంది. దానికి కాన్సంట్రేషన్, క్రిటికల్ థింకింగ్ ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అవసరం. తద్వారా మన బ్రెయిన్ చురుకుగా ఇంకా చైతన్యంగా ఉంటుంది. రీడింగ్ మన కాగ్నిటివ్ ఎబిలిటీస్ని సవాల్ చేస్తుంది. ఇంకా వయసుతో పాటు జ్ఞాపక శక్తి తగ్గిపోయే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రీడింగ్ వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయని తేలింది. మనం ఒక పుస్తకంలో లీనమైనప్పుడు మన రోజువారీ జీవితంలో వర్రీస్ అండ్ ప్రెషర్స్ నుండి తప్పించుకుంటాము. ఇది మెంటల్ అండ్ ఎమోషనల్ విశ్రాంతి అందిస్తూ మనల్ని ఒక విభిన్న ప్రపంచంలోకి తీసుకువెళ్ళే ఒక రకమైన రిలాక్సేషన్ పద్ధతి. ఫిక్షన్, ప్రత్యేకించి రీడర్స్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యారెక్టర్స్లో తమను ఊహించుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇది ఎంపతి, అండర్స్టాండింగ్ ఇంకా హ్యూమన్ కండిషన్పై ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ని పెంపొందిస్తుంది. చివరికి మనల్ని మరింత దయగల వ్యక్తులుగా చేస్తుంది. మంచి రీడర్స్ తరచుగా మంచి రచయితలు అవుతారు. వెల్ స్ట్రక్చర్డ్ అండ్ ఎంగేజింగ్ రైటింగ్స్ చదవడం వలన రైటింగ్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. అవి అకాడమిక్గా, ప్రొఫెషనల్గా లేదా క్రియేటివ్ పర్పస్ అయినా సరే. రీడింగ్ ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకున్నాం కదా. మరి మరింత చదివే అలవాటు పెంపొందించుకోవడం కోసం ఇంకా ఈ ఎన్రిచింగ్ పాస్ టైం యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందేందుకు వీలుగా కొన్ని యాక్షనబుల్ టిప్స్ చూద్దాం. ఫస్ట్ది, స్పష్టమైన గోల్స్ను సెట్ చేసుకోండి. రీడింగ్ హ్యాబిట్ని స్పష్టమైన మరియు సాధించగల రీడింగ్ గోల్స్ని సెట్ చేయడం ద్వారా ప్రారంభించండి. ఈ గోల్స్ మీరు నెలలో చదవాలనుకుంటున్న పుస్తకాల సంఖ్య, మీరు ప్రతిరోజు చదవాలనుకుంటున్న సమయం లేదా మీరు అన్వేషించాలనుకుంటున్న స్పెసిఫిక్ టాపిక్పై ఆధారపడి ఉండొచ్చు. స్పష్టమైన గోల్స్ ఏర్పరచుకోవడం వల్ల డైవర్షన్ అండ్ మోటివేషన్ దొరుకుతుంది. సెకండ్ది, రీడింగ్ షెడ్యూల్ను క్రియేట్ చేసుకోండి. మీ డైలీ లేదా వీక్లీ షెడ్యూల్లో చదవడానికి స్పెసిఫిక్ టైంని కేటాయించండి. ఉదయం పూట, లంచ్ అవర్స్ లేదా నిద్రపోయే ముందు చదవడం మీ దినచర్యలో చేరిస్తే మీ జీవితంలో రీడింగ్ను ఇంకార్పొరేట్ చేయడం సులభం అవుతుంది. థర్డ్ది, రీడింగ్కి ప్రయారిటీని ఇవ్వండి. మీరు మీ జీవితంలో మరింత చదవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీ రోజువారీ యాక్టివిటీస్ను అంచనా వేయండి. సమయాన్ని వృధా చేసే అలవాట్లు గుర్తించి వాటిని చదవడం ద్వారా భర్తీ చేయడానికి ప్రయత్నించండి. డివైజెస్లో స్క్రీన్ టైంని తగ్గించుకోవడం లేదా లెస్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్తో స్పెండ్ చేసే టైంని రీడింగ్కి వినియోగించేలా చూడండి. ఫోర్త్ది, రీడింగ్కి మంచి వాతావరణాన్ని ఏర్పరచుకోండి. అనుకూలమైన రీడింగ్ వాతావరణాన్ని క్రియేట్ చేయండి. మీకు డిస్ట్రాక్షన్స్ లేకుండా విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యవంతమైన మరియు బాగా వెలుతురున్న ప్రదేశాన్ని ఎంచుకోండి. హాయిగా ఉండే కుర్చీ, రీడింగ్ కార్నర్ లేదా కాఫీ షాప్లోని ఓ నిశ్శబ్ద మూల కూడా సరైన రీడింగ్ స్పాట్లుగా ఉపయోగపడతాయి. ఫిఫ్త్ది, ఆడియో బుక్స్ అండ్ ఈబుక్స్ని ఉపయోగించుకోండి. చదవడంలో టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేస్తే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆడియో బుక్స్ అండ్ ఈబుక్స్ సౌలభ్యాన్ని అందిస్తాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు, ఇంటి పనులు చేస్తున్నప్పుడు లేదా వర్కౌట్ సమయంలో ఆడియో అండ్ ఈబుక్స్ మీకు చదవడానికి అవకాశాన్ని ఇస్తాయి. ఈ అడాప్టబిలిటీ మీరు మరింత రీడింగ్ టైం కేటాయించడానికి సహాయపడుతుంది. సిక్స్త్ది, ప్రతి చోట పుస్తకాన్ని తీసుకెళ్ళండి. ప్రింట్ లేదా మీ ఈ రీడర్ లేదా స్మార్ట్ ఫోన్లో అయినా ఎల్లప్పుడూ మీతో ఒక పుస్తకాన్ని ఉంచుకోండి. ఈ విధంగా మీరు లైన్లో వెయిట్ చేస్తున్నప్పుడు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించడం లేదా విరామ సమయంలో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ని రీడింగ్ కోసం స్వాధీనం చేసుకోవచ్చు. సెవెంత్ది, రీడింగ్ గ్రూప్లో చేరండి. బుక్ క్లబ్ లేదా ఆన్లైన్ రీడింగ్ కమ్యూనిటీలో చేరడాన్ని కన్సిడర్ చేయండి. డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడం ఇంకా మీ ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం మీకు మోటివేషన్ ఇస్తుంది. ఇంకా మీ రీడింగ్ గోల్స్ని అకౌంటబుల్గా ఉంచుతుంది. ఎయిత్ది, మీ రీడింగ్ మెటీరియల్ని డైవర్సిఫై చేసుకోండి. వెరైటీ అనేది రీడింగ్కి మసాలా లాంటిది. డిఫరెంట్ టాపిక్స్, సబ్జెక్ట్స్ అండ్ ఆథర్స్ను అన్వేషించండి.
మీ రీడింగ్ మెటీరియల్ని డైవర్సిఫై చేయడం ద్వారా మీరు మీ ఎక్స్పీరియన్స్ని ఫ్రెష్గా ఫీల్ అవుతారు అండ్ బోర్డమ్ని ప్రివెంట్ చేయగలుగుతారు. 9th రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ను సెట్ చేయండి. రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ను సెట్ చేయడం ఇంకా పుస్తకాలను త్వరగా పూర్తి చేయాలనే స్ట్రెస్కి గురి కాకుండా ఉండటం చాలా ముఖ్యం. చదవడం ఒక ఎంజాయబుల్ యాక్టివిటీగా ఉండాలి. అది ఒక పని కాదు. మీకు ఏదైనా పుస్తకం ఇంట్రెస్టింగ్గా అనిపించకపోతే దాన్ని పక్కన పెట్టి కొత్తదాన్ని ప్రారంభించడానికి వెనకాడకండి. 10th చదవడాన్ని సోషల్ యాక్టివిటీగా మార్చుకోండి. కుటుంబం మరియు స్నేహితులతో రీడింగ్పై మీకున్న ప్రేమను పంచుకోండి. పుస్తకాల గురించి చర్చించండి. రికమెండేషన్స్ను ఎక్స్చేంజ్ చేసుకోండి లేదా అదే పుస్తకాన్ని చదవడం మీ మినీ బుక్ క్లబ్ని కలిగి ఉండడాన్ని కన్సిడర్ చేయండి. ఈ సోషల్ ఆస్పెక్ట్ రీడింగ్ని మరింత అట్రాక్టివ్గా చేస్తుంది. 11th రీడింగ్ జర్నల్ని ఉంచుకోండి. మీరు ప్రతి పుస్తకం నుండి మీ ఆలోచనలు, ఇష్టమైన కోట్స్ ఇంకా ఇన్సైట్స్ని రికార్డ్ చేసే ఒక రీడింగ్ జర్నల్ను మెయింటైన్ చేయండి. ఇది మెటీరియల్లో మరింత డీప్గా ఎంగేజ్ అవ్వడంలో సహాయపడటమే కాకుండా మీ రీడింగ్ ప్రయాణానికి రికార్డుగా కూడా ఉపయోగపడుతుంది. లాస్ట్ది రీడింగ్ ఛాలెంజెస్ని ఉపయోగించుకోండి. రీడింగ్ ఛాలెంజెస్లో పార్టిసిపేట్ చేయండి లేదా వ్యక్తిగత మైల్ స్టోన్ని సెట్ చేసుకోండి. నెలకు ఒక పుస్తకం చదవడం లేదా కొత్త టాపిక్స్ అన్వేషించడం వంటి ఛాలెంజెస్ మీ రీడింగ్ హ్యాబిట్లో ఉత్సాహాన్ని మరియు మోటివేషన్ని నింపగలవు. చివరగా రీడింగ్లో డిక్లైన్కు దోహదపడే అనేక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల ఇది ఒక కాంప్లెక్స్ ఇష్యూ, కానీ ఇది అంత బాధాకరమైన సిట్యుయేషన్ కాదు. డిజిటల్ ఏజ్ మనకు కంటెంట్ను వినియోగించే విధానంలో సిగ్నిఫికెంట్ చేంజ్ని తీసుకువచ్చినప్పటికీ ఈబుక్స్, ఆడియో బుక్స్ ఇంకా డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా చదవడానికి కొత్త అవకాశాలను కూడా సృష్టించింది. ఈ ట్రెండ్ రివర్స్ చేయడానికి, రీడింగ్ యొక్క ప్రయోజనాలను ప్రోత్సహించడానికి, లిటరరీని ఎంకరేజ్ చేయడానికి, అలాగే ఈ యాక్ట్ ఆఫ్ రీడింగ్ని సపోర్ట్ చేయడానికి ఒక కంబైన్డ్ ఎఫర్ట్ అవసరం. రీడింగ్ మోర్ అనేది పర్సనల్ డెవలప్మెంట్, నాలెడ్జ్ ఎక్విజిషన్ అండ్ ఓవరాల్ వెల్బీయింగ్కి ఉపయోగపడే ఒక మంచి అలవాటు. ఈ అలవాటు మన లైఫ్ని ఎన్రిచ్ చేసే లైఫ్ లాంగ్ జర్నీ. అది మన పరిధులను విస్తరింపజేస్తుంది, ఇంకా ప్రపంచం గురించిన మన అవగాహనను మరింత పెంచుతుంది. ఈ రీడింగ్ యొక్క ప్రయోజనాలన్నీ ఒక పర్టికులర్ ఏజ్కి కానీ స్టేజ్ ఆఫ్ లైఫ్కి కానీ పరిమితం కావు. వాటిని కోరుకునే వారందరికీ అవి అందుబాటులో ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్ఫో డైజెస్ట్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.